లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 42 అధ్యాయం 12 వచనంలో రాయబడినట్టుగా, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను ఇప్పుడు ఆశీర్వదించిన దానికంటే కూడా మరింత ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నా జీవితం ఏమవుతుందో ముందు ముందు, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో కదా. దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు ఆశీర్వదించిన దానికంటే కూడా ఎక్కువగా నేను ఆశీర్వదించబోతున్నాను. యోబు తన జీవితంలో అది పొందుకున్నాడంట కదా. నిజమే. తను ఎంతగా కోల్పోయాడో, ఏదైతే ఆయన నష్టపోయాడో దానికి రెండంతలుగా పొందుకున్నాడంట. ఆరోగ్యం నష్టపోయాడు, మరి దానికి రెండంతల బ్లెస్సింగ్ పొందుకున్నాడు. బిడ్డలని, కుటుంబాన్ని కోల్పోయాడు, మరి వారిని కూడా, దానికి కూడా ఆయన రెండంతలుగా పొందుకొని, ఆయన ఆ యోబు యొక్క బిడ్డలలో, ఆ బిడ్డలు లాంటి వారు ఎక్కడా కూడా ఉండరంట. అంత అందమైన స్త్రీలు, అంత అందమైన ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలని దేవుడు మరలా తిరిగి ఇచ్చాడంట. మరి కోల్పోయిన ఆస్తికి రెండంతలుగా ఆయన తిరిగి పొందుకున్నాడంట. పసిపిల్లల దేహం లాంటి ఆరోగ్యాన్ని ఆయన పొందుకున్నాడంట. ఈరోజు మనతో దేవుడు అంటున్నాడు, అందుకే నువ్వు దేన్నైతే కోల్పోయావో, ఇంతవరకు ఏది పొందుకున్నావు, దానికి మించింది ఇక నుంచి పొందుకోబోతున్నావు అంటున్నాడు. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభా, కోల్పోయిన దానికంటే ఎక్కువగా ఇస్తానంటున్నావు తండ్రి. ఇంతవరకు ఇదివరకు ఉన్న దానికంటే కూడా మరింతగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు కాబట్టి ఆ రీతిగా మేము పొందుకున్నందుకే వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి ప్రభా ఆరోగ్యం, అయా తండ్రి, ఐశ్వర్యం, ఘనత, దీర్ఘాయుష్ అడుగుతున్నారు, అది వారికి ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించండి. అయా ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.